దయామయుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయం సమయంలో మీ పేరట చేరి ఏ రీతిగా ప్రార్థించుకుని భాగ్యాన్ని మాకు అనుగ్రహింప చేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ సాయంకాలపు ఆరాధనలో నీ బిడ్డలమైనటువంటి మేము రీతిగా కూడుకొని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహింప చేసిన విధానం కొరకు మీ స్తోత్రాలు. దేవా, నీ బిడ్డలమైనటువంటి మేము మీ పాద సన్నిధిలో చేరి మీ నామస్మరణ చేయుచుండగా మీ ఆత్మాత ఉంచమని, కీర్తిస్తుండగా ఆరాధిస్తుండగా మీ సన్నిధి మాపై ఉంచమని, ఇది నా ఆరాధనంతటిపై మీ ఆత్మను కుమ్మరింప చేసి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని క్రీస్తు పేట అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఓకే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఈ చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహింప చేసిన విధానం కొరకై ఆయన నామములో కూడుకొని మనం ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఒక గీతాన్ని పాడి ప్రభువును గణపరుచుకుందాం. ఆత్మాభిషేక ఆరాధన గీతముల పుస్తకముల నుండి 30వ సంగీతం పాడుతూ పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని మనం గణపరుచుకుందాం. 30వ కీర్తన పాడుకుందాం. నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా, నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా. కలవరపడిపోతూ నాను నిలువరముగానుండలేను, కలవరపడిపోతూ నాను నిలువరముగానుండలేను, కలవరపడిపోతూ నాను నిలువరముగానుండలేను, కలవరపడిపోతూ ఉన్నాను నిలువరముగానుండలేను, నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా. ఎగసేను ప్రళయంత ఉల్లాడేనా అంతరంగం, ఎగసేను ప్రళయంత రంగం అగలేను నాంతరంగం, అల్లాడేనా హృదయతోనే అమరమున తలవాల్చగా నే, అల్లాడేనా హృదయతోనే అమరమున తలవాల్చగానే, నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా. నశించిపోవచ్చున్నాను నలిగియున్న నీ దాసులను, నశించిపోవచ్చున్నాను నలిగియున్న నీ దాసుడాను, శరణుతో వచ్చి తిని ధరికి కరుణతో బ్రోచము ధరికి, శరణంతో వచ్చి తిని ధరికి కరుణతో చేర్చుము ధరికి, నా జీవిత సాగరానా రేగేను పెనుగాలివానా, రేగేను పెనుగాలివానా. ప్రభువు గద్దించు తుఫాను
గడగడలాడుచు ఆగేను ప్రభువు గతించు తుఫాను గడగడలాడుచు ఆగేను నావా నెమ్మదిగా సాగేను సాగరము నెమ్మళి చేను నావా నెమ్మదిగా సాగేను నా జీవిత సాగర నా రేగేను పెనుగాలివాన ఆ రేగేను పెనుగాలివాన విశ్వాసములో బలహీనుడను నీ శక్తి నెరుగా కొన్నాను విశ్వాసములో బలహీనుడను నీ శక్తి నెరుగా కొన్నాను బలపరచుమునేదో బిడ్డలను నీ సాక్షిగా బ్రతికేతాను బలపరచుమునేదో బిడ్డలను నీ సాక్షిగా బ్రతికేదాను నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన ఆ రేగేను పెనుగాలివాన రేగేను పెనుగాలివాన. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఈ సాయంకాలపు ఆరాధనలో కూడుకొని ఆయన యొక్క నామాన్ని కీర్తించి ఆరాధించి ఘనపరిచి అటు రీతిలో ముందు కొనసాగబడేటువంటి యొక్క యోగ్యత మనందరికీ అనుగ్రహింపచేసిన విధానం కొరకై ప్రభువుకు మహిమ కలుగునగాక. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవాతి దేవుడు మనందరకు ఏ విధమైనటువంటి వాగ్దానాన్ని సిద్ధపరిచున్నారో ఆ మాటను మనం చదువుకుందాం. కీర్తనలు 107వ కీర్తన 6వ వచనముల నుండి ఒక మాట చదువుగా విందాం. కీర్తనలు 107వ కీర్తన 6వ వచనం చదవండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు అనుగ్రహించబడినటువంటి యొక్క వాగ్దానం ఏంటంటే, కష్టకాలమందు దేవుడు విడిపించును. మన దేవుడు విడిపించేటువంటి దేవుడు. మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం నష్టంలో ఉన్నప్పుడు, మనము బాధపడుతున్నప్పుడు, మనం కన్నీరు కారుస్తున్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు విడిపించుటకు సమర్థుడు. లేఖనం మనతో మాట్లాడుతున్న దేవుని బిడ్డలారా, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. విడిపించే దేవుడు. బాధ నుంచి విడిపిస్తాడు, రోగముల నుంచి విడిపిస్తాడు, అప్పుల నుండి విడిపిస్తాడు, బంధకముల నుంచి విడిపిస్తాడు. సమస్తమైనటువంటి వాటి నుంచి విడిపించేటువంటి యొక్క శక్తి పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉంది. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల వేళలో ఏ కష్టంలో, ఏ కన్నీరుతో, ఏ రోధనతో, ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ బంధకంలో నువ్వు చిక్కుబడిపోయినావు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ముందుకున్నాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు ఈ మాట. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు. వారు బాధలో ఉన్నప్పుడు మొరపెట్టారు, వారు జబ్బుతో ఉన్నప్పుడు మొరపెట్టారు, వారు అప్పులో ఉన్నప్పుడు మొరపెట్టారు, వారు నిందించబడుతున్నప్పుడు మొరపెట్టారు, వారు తృణీకరించబడినప్పుడు మొరపెట్టారు, వారు ధిక్కరించబడినప్పుడు మొరపెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని నామములో
నువ్వు తృణీకరించబడినప్పటికీ, నువ్వు దూషించబడినప్పటికీ, నువ్వు గెంటి వేయబడినప్పటికీ, అలాంటి శ్రమలు కష్టాలు నీ ఇంటికి వచ్చినప్పుడు దేవుని నామములో నువ్వు ప్రార్థించేటువంటి ఆత్మీయుడు అయి ఉండాలి. నీ బంధువులు నీ కష్టం కలిగించవచ్చు, నీ స్నేహితులు నీ కష్టకాలంలోకి నేను తీసుకొని రావచ్చు. కానీ దేవుని బిడ్డ, లోకమే నిన్ను ద్వేషించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి దినం నీకు నేర్పుతున్న వాగ్దానం ఏంటంటే, నీవు దేవుని సన్నిధిలో కూడుకొని నీ కష్టకాలం మందు నీవు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవుని యొక్క నామములో విడుదల చేసేటువంటి యొక్క మహిమ కలిగిన దేవుడు ఆయన. నీ శ్రమల నుండి తప్పించేటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. ఇదే నాన్న దేవుని బిడ్డ, ఏ కష్టంలో నువ్వు ఉన్నావు, ఏ కన్నీరు కారుస్తున్నావు, ఏ విధమైన కష్టములు నిన్ను గలిబిలి చేస్తున్నాయి, నిన్ను ముందుకు నడవనట్లేదు, నీ ఆత్మీయ స్థితిని పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది, నీ ఆత్మీయ స్థితి దిగజారు తీస్తుందా, లోకం నిన్ను వెనకలాగుతుందా, శ్రమలు వచ్చి కష్టాలు వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ముందుకు కొనసాగింప చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవాతి దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ లోకములోనట ఒక మాట, ప్రత్యేకమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. రోగముతో పరలోకము చేరవచ్చు, కానీ పాపముతో పరలోకము చేరుట అసాధ్యం. ప్రపంచంలో కష్టమైన పనులు మూడేనండి. కష్టమైనటువంటి పనులు మూడు. ఒకటేంటంటే రహస్యాన్ని కాపాడాలి, ఇది చాలా కష్టమైంది. రెండవది అవమానాన్ని మర్చిపోవాలి. మూడవది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది చాలా విలువైనటువంటి మాటలు దేవుని బిడ్డలారా. రహస్యాన్ని కాపాడడం అనేది చాలా కష్టంతో కూడింది. నీ దగ్గర నుంచి మరొక దగ్గరికి ఆ మాట మోసుకొని పోయే వరకు నువ్వు నిద్రపోవు. నీ కష్టం ఎక్కడొచ్చిందంటే, ఎప్పుడైతే నీ రహస్యాన్ని నువ్వు దాచుకోకుండా ఉంటావో అప్పుడు నువ్వు కష్టాల పాలైపోతావు. అవమానాన్ని నువ్వు మర్చిపోకపోతే నువ్వు కష్టాల పాలైపోతావు. సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే కష్టాల పాలైపోతావు. ఈ కష్టాలు ఎవరు తెచ్చారయ్య అంటే నీవే. ఈ కష్టాలు నియంత్రణకు నీవే తెచ్చుకున్నావు. సమయం తెలియకుండా, గడియలు తెలియకుండా, దినములు తెలియకుండా, ఎక్కడ కూర్చున్నావో తెలియకుండా నీ జీవితాన్ని నెలల తరబడి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు దేవుని బిడ్డ. అందుకే ఇదైనా నీ కష్టం వచ్చింది, ఇదైనా నువ్వు కష్టాలు పాలైపోతున్నావు, నువ్వు శ్రమల పాలైపోయావు. ఎందుకో తెలుసా? నీవే నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని వాడు కష్టాల పాలైపోతాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను గుర్తుంచుకొని, నీకు ఏదైనా ఒక శ్రమ నీకు వచ్చిందా, కష్టం వచ్చిందా, దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. అవమానాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటున్నావా, అది నీకు శ్రమే. ఒకళ్ళ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావా, అది నీకు కష్టమే. సహనం కలిగి మనిషి తాను అనుకున్న వాటిని ఎలా సాధించుకోగల అద్భుతమైన సంకల్పం, శక్తి కలిగి ఉండు. అద్భుతమైనటువంటి శక్తి నీకు ఇస్తాడు. ఈరోజు సహనాన్ని నువ్వు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే యెహోవా శాపాన్ని దీవెనగా, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా, కీడును మేలుగా, అపజయాన్ని విజయముగా మార్చగలడు. అపజయాన్ని విజయముగా మార్చగలడు. ఇక్కడ లేఖనం చెప్తుంది కదా, ఏమంటాడు? యెహోవా శాపాన్ని దీవెనగా, అనారోగ్యాన్ని ఆరోగ్యముగా, కీడును మేలుగా, అపజయాన్ని విజయముగా మార్చగలడు. ఎంత చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఈ దినాన. నీవు కష్టాన్ని చూసి భయపడుతున్నావా? నీ కష్టాన్ని చూసి నువ్వు దిగులు పడుతున్నావా? లేఖనం నీతో మాట్లాడుతున్నది దేవుని బిడ్డలారా. ఈ దినం అంటున్నాడు ఆయన, వారు కష్టకాలం మందు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. విడిపించగలిగిన శక్తిమంతుడు మన మధ్య ఉన్నారు కనుక నువ్వెక్కడను కూడా దిగులు పడనవసరం లేదు, నువ్వెక్కడ నువ్వు చింతపడనవసరం లేదు. నిన్ను ప్రేమించిన దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నారు. అందుకనే మరొక మాట మనం చూద్దాం. అదే 107వ కీర్తనలో 13వ వచన భాగంలో చూద్దాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన అంటాడు మరొక మాట, అదే మాట చెప్తున్నాడు.
ఆపదల్లో నుండి విడిపిస్తాడు దేవుని బిడ్డలారా. కష్టముల నుండి విడిపిస్తాడు నిన్ను. నీ కన్నీరు తుడిచి వేస్తాడు. ఈ కష్టాలు నాకు ఎప్పుడు తీరిపోవనని ఏడుస్తున్నావా? ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోవనని దుఃఖపడుతున్నావా? ఈ కష్టాలు ఎప్పుడు పోవును, నేను ఎప్పుడు బాగుండాలనుకుంటున్నావా? నీ ఆపదలో నుండి దేవుడు నిన్ను వెలుపలికి తీసుకురావాలనంటే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవునికి మొర్రపెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీకు తీసుకొచ్చి నిన్ను గొప్ప చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 14వ వచనంలో చెప్తున్న మాట కూడా చూద్దాం. వారి కట్లను తెంపివేసి వారి కట్లను విప్పివేసి చీకట్లో నుండి అంధకారములో నుండి వారిని రప్పించను. ఎక్కడి నుంచి తప్పిస్తాడు దేవుడు? వారు కట్లు తెంచి వేశాడు. ఇందాక వారి ఆపద నుంచి తీసుకొచ్చాడు. రెండవది వారు కట్లు తెంచి వేశాడు. ఇప్పుడు వారి చీకట్లో నుంచి తీసుకొస్తున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, వారి చీకట్లో నుండి మరణాంధకరపు లోయలో నుండి వారిని రప్పిస్తున్నాడు. మరణాంధకరపు లోయలు ఎంత చక్కని మాట నీకు బయలుపరుస్తుంది దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల వేళలో వారి ఆపద నుంచి తొలగించాడు, వారి కట్లు తొలగించాడు, వారి చీకటిని తొలగించాడు. వారి మరణాంధకరపు లోయల నుంచి, వారి మరణ పడకలలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెలుపలికి తీసుకొస్తున్నాడు, విడుదల చేశాడు. వారి మరణ బంధకముల నుంచి విడుదల చేశాడు. వారు మరణ పడకల మీద ఉన్నప్పుడు వారిని లేవనెత్తాడు. కనుక దేవుని బిడ్డ, ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకో. దేవాతి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. చక్కని మాటలు ప్రభులు వారు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నాడు, ఆపదలో నుండి విడిపించాడు. తిరిగి ఆయన కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టారు, ఆయన వారిని విడిపించాడు. దేవుని బిడ్డలారా, ఆయన వారి యొక్క కష్టముల నుండి వారు మొరపెట్టినప్పుడు వారి చీకటి నుంచి విడుదల చేశాడు, వారి బంధకముల నుంచి విడుదల చేశారు. ఆయన విడుదల చేసే దేవుడు, నిన్ను విడిపింప చేసే దేవుడు. ఏ పాపం అనే బంధకములో పట్టుబడిపోయి, ఏ చీకట్లని కట్లతో కట్టబడిపోయి, ఏ అంధకారమైన లోయలో నువ్వు పడిపోయినావో, దేవాతి దేవుడు నిన్ను వెలుపలికి తీసుకొస్తాడు, నిన్ను విడిపింప చేసే సమర్థుడు. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వేమై ఉన్నావు? భయపడుతున్నావా? నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నీ కష్టాలు చూసి ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడు వెలుపలికి రావాలని గలిబిలైపోతున్నావా? దేవాతి దేవుడు చెప్తున్న మాట ఇది. 19వ వచనంలో కూడా అంటున్నాడు ఆయన, కష్టకాలం మంది యెహోవా వారికి మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. దేవుని బిడ్డలారా, ఆయన వారి ఆపదల నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు. ఆపదలో నుంచి, చీకట్లో నుంచి, బంధకముల నుంచి, మరణాంధకారముల నుండి, అనేకమైన వాటి నుంచి విడిపించేటువంటి యొక్క మహనీయుడు ఆయన. ఎందుకు దిగులు పడుతున్నావు దేవుని బిడ్డ? ఎందుకు నువ్వు చింతించేది? ఎందుకు నువ్వు కన్నీరు కార్చేది? ఎందుకు నువ్వు రోధిస్తున్నది? మొరపెట్టు, మొరపెట్టు. నీ వల్ల అయితే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్న దేవుడు. 38వ కీర్తన 11వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని ద్వారా ఒక మాట మనకు వినిపిస్తుండగా చూద్దాం. 38:11 వచనం చూద్దాం. నా స్నేహితులను నా చెలికండ్రును నా తెగులు చూచి ఎడమగా నిలుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచున్నారు. ఇదండి, నా చెలికండ్రును, నా స్నేహితులను నా తెగులు చూచి. నీ చెలికండ్రులు నీ కష్టంలో ఏమైపోయారు? స్నేహితులు ఏమైపోయారు? దూరముగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు నీ స్నేహితులు నీకు దూరముగా ఉండొచ్చు, నీ యొక్క చెలికండ్రులు నీకు దూరముగా ఉండొచ్చు, నిన్ను కన్నవారు నీకు దూరంగా ఉండొచ్చు. నవ్య డేస్ లో ఇప్పుడు ప్రజెంట్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దూరంగా నిలుచుంటమే. నీకు వ్యాధి కలిగినప్పుడు దగ్గరకు వచ్చి పొలం వేసుకొని కూర్చొని అన్నం తినిపించి నీ ఒళ్ళు, నీ తల సమరి, నీ చేయి పట్టుకొని వీపు సమరి బాగున్నావయ్యా అని పలకరించేటువంటి దినాలు లేవు. దూరాన్న నిలుచుంటున్నారు ఇవాళ. ఎడమగా ఉండి ఇలా చేతులెత్తి జాగ్రత్తయ్యా, జాగ్రత్తయ్యా. దేవుని బిడ్డలారా,
వ్యాధి కలిగినప్పుడు నీ కన్నబిడ్డ కావచ్చు, ఒకవేళ నీ తోబుట్టు కావచ్చు, వారి వ్యాధి కలిగినప్పుడు, వారికి రోగం వచ్చినప్పుడు వారు ఎక్కడున్నారంటే దూరముగా ఉన్నారు. నిజమే. ఈ కరోనా పరిస్థితిలో ఎవరికైనా అటువంటి కరోనా వచ్చిందంటే గుమ్మం దగ్గర నిలబడి అయ్యా బాగున్నావా, జాగ్రత్త, బాగా తినాలని చెప్తున్నారు అని ఒక మాట చెప్పి వెళ్తున్నావు. నీ బంధువులు నీకు ఇప్పుడు దూరంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, నా తెగులు చూసి దేవుని బిడ్డ నువ్వు కూడా ఏ తెగులతో నువ్వు బాధపడుతున్నావు, ఏ వ్యాధితో బాధపడుతున్నావు, ఏ కష్టములో నువ్వు దిగులు పడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు కష్టములో ఉన్నావా, నువ్వు చీకట్లో ఉన్నావా, నువ్వు బంధకములతో ఉన్నావా, నువ్వు బాధించబడుతున్నావా, నువ్వు వేదన పడుతున్నావా, నువ్వు కురింగిపోతున్నావా, నేను నిన్ను విడుదల చేస్తానని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నా స్నేహితులను, నా చిలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు అని చెప్తున్నాడు. తెగులు దేవుని బిడ్డ, లోకమంతా ఇప్పుడు మనుషులను పట్టి పీడిస్తుంది. ఈ తెగులు ఒకరి నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఈ తెగులు భయభీతిని కలిగించింది. భయాందోళనతో బ్రతుకుతున్నారు దేవుని బిడ్డ. ఈ తెగులు మనిషి మీదకి వచ్చినప్పుడు మనుషులు దూరాన నిలుచుండి చూస్తున్నారు. ఆ దినమే చెప్పాడు దావీదు గారు, నాకు తెగులు వచ్చినప్పుడు నా స్నేహితులు నాకు దూరముగా ఉన్నారని చెప్తున్నాడు. 39వ కీర్తనలో కూడా 10వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగిపోవు, నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. వృషములను బట్టి దేవుని బిడ్డలారా, ఏమన్నాడు ఇక్కడ దావీదు? నీవు పంపిన తెగులు బట్టి నేను క్షీణించడం అంటే ఇవే కష్టాలు. క్షీణించిపోతున్నాడు, కృంగిపోతున్నాడు, కూలిపోతున్నాడు. ఆయన పంపిన తెగులు చూసి ఎవరు నువ్వు దగ్గరకు రాకుండా ఉండే పరిస్థితులు, ఎవరు ప్రక్కన కూర్చొని పరామర్శించే పరిస్థితులు లేవు. క్షీణించిపోతున్నా, నన్ను చూడడానికి ఒక్కరు రాలేకపోతున్నారే, నన్ను పరామర్శించడానికి ఒక్కరు నా దగ్గరకు రాలేకపోతున్నారే. ఈ వ్యాధి నాకెందుకు సోకిందయ్యా, ఈ రోగం నాకెందుకు వచ్చిందయ్యా, ఈ బాధలు నాకెందుకు వచ్చిందని మనసాన్ని పడి బిడ్డలు కృంగిపోతున్నారు. ఈ రోగం వచ్చినప్పుడు, ఈ తెగులు వచ్చినప్పుడు దూరముగా ఉన్నారు. ఎడమ అంటే అర్థం ఏంటి తెలుసా? దూరముగా. కనుక దేవుని బిడ్డలారా, ఇది నాన్న నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆనాడే దావీదు యొద్దకు వచ్చినటువంటి తెగులు చూసి తన ప్రాణ స్నేహితులు సైతము ఏమై ఉన్నారో తెలుసా? దేవుని నామముదాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. అయ్యా నువ్వు పంపిన తెగులు నా మీద నుండి తొలగిపోవు, నీ చేత దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను, తొలగించయ్యా అని అడుగుతున్నాడు. నేను క్షీణించిపోతున్నానయ్యా, నేను కష్టంలో ఉన్నానయ్యా, నేను దిగులు పడుతున్నానయ్యా, నేను మరణాంధకరములో ఉన్నానయ్యా, విడుదల చేయండి అడుగుతున్నాడు. ఇక్కడ నీవే పంపావు కదా, నీవే దాన్ని విడుదల చేయి అడుగుతున్నాడు. నువ్వు అడుగుతున్నావా దేవుని బిడ్డ? ఈ బలహీనత నన్ను చోటు చేసుకుంటే, ఈ ఇబ్బందులు నా మీదకి వస్తే, ఈ రోగం నా మీదకి వస్తే, ఈ తెగులు నా మీదకి వస్తే, నన్ను కన్నవారు సైతము, నా తోబట్టువులు సైతము, నా స్నేహితులు సైతము నన్ను దూరాన పెడతారు అని భయపడుతున్నావా? నువ్వు దిగులు పడుతున్నావా? ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరికను గుర్తించుకొని దేవుణ్ణి ప్రార్థించు దేవుని బిడ్డ. నీ కష్టకాలము నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేయగలిగినటువంటి అధికారం ఆయన చేతిలో ఉంది. నిన్ను ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే లూకా సువార్త 10వ అధ్యాయము ఆయన చెప్తున్నాడు. ఇక్కడ 31వ వచనము చూడండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. చాలు. ఆయన పడిపోయినప్పుడు ఏమైపోయారంటండి? ప్రక్కగా పోయారంట. వారికి తెగులు వచ్చినప్పుడు ఏమైపోయారు? వారు ప్రక్కగా పోయారు, దూరముగా ఉన్నారు. ఇక్కడ పడిపోయినటువంటి కుమారుని పిలిచి, అయ్యా నువ్వేం చేస్తున్నావు?
నువ్వు ఎందుకు కింద పడ్డావు, నువ్వు ఎలా కింద పడ్డావు, ఏం కలిగింది నీకు, నీకు వచ్చిన బాధ ఏంటని పరామర్శించారా? చూసి కూడా ప్రక్కకి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం చూస్తున్నాం, అనేకులు దినాన దూరంగా ఉండి మనల్ని చూసి వెళ్ళిపోయేవారే తప్ప మన దగ్గరకు వచ్చి పరామర్శించేవారు లేరు. మన దగ్గరకు వచ్చి మనను ముట్టుకునేవారు లేరు. నీకు నీకు తెగులు వచ్చినప్పుడు, నువ్వు కష్టములో ఉన్నప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు చూసి వెళ్ళిపోయేవారు తప్ప నీ ప్రక్క నిలబడేది ఎవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడు. నిన్ను ప్రేమించుతున్న దేవుడు నీ ప్రక్క నిలబడతారు. నీ చేయి పట్టుకొని నీ ఇంట ఉండి ఆయన అంటున్నాడు, నేను విడిపిస్తా. ఆమేన్. నేను నిన్ను లేవనెత్తుతా నీ మరణ పడకల మీద నుంచి, నేను నిన్ను విడుదల చేస్తా నీ బంధకముల నుంచి, నేను నిన్ను ఎత్తి పట్టుకుంటా నా పరిశుద్ధ హస్తముల చేత అంటున్నాడు. ఈ దినాన దూరముగా నిలుచున్నారంట, ఒకరు ప్రక్కగా వెళ్ళిపోయారంట. తెగులు నీ ఇంటికి వచ్చినప్పుడు, శ్రమల వల్ల చిక్కుబడిపోయినప్పుడు, నువ్వు తలదిరి కింద పడినప్పుడు, నువ్వు కళ్ళదిరి కింద పడినప్పుడు, నువ్వు కష్టములు ఉన్నప్పుడు దూరంగా తిరిగి తొలగిపోయారు. లేఖనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆయన అంటాడు, ఆ సమయం అందు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు అతనిని చూచి అంటున్నాడు ఇక్కడ. మరి ఎవరండినా? యాజకుడు. అతనిని చూచి ప్రక్కగా పోయాను, అలాగునే లేవీయుడు ఒక్కడును వచ్చి చూచేను, ప్రక్కగా పోయాను. దేవుని బిడ్డలారా, యాజకుడు ప్రక్కకి వెళ్ళిపోయాడు, లేవీయుడు ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఎవరైనా సమకూర్చిందంటే, ఎవరైనా చేర్చుకుందంటే దేవుని బిడ్డ మనస్సు కలిగిన వాడు. సహాయం చేయటానికి డబ్బు అక్కర్లేదండి, మనస్సుంటే చాలు. మనస్సుంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేక భాగములానికి సహకారంగా నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవాతి దేవుడు నిన్ను నిలబెట్టుకొని ఓ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. మంచి మనస్సు కలిగి ఉంటే ధనము కంటే గొప్ప మనస్సు అది. కోట్లు ఉన్నప్పటికీ కూడా ఈ దినాన దేవుని బిడ్డలారా, నీకు మంచి మనస్సు లేకపోతే, నీకు పరామర్శించే మనసు లేకపోతే, నువ్వు దగ్గరకు వచ్చే వారిని ఆదరించే మనసు నీకు లేకపోతే, వారి యోగక్షేమాలు తెలుసుకునే మనసు నీకు లేకపోతే, ఈనాడు నీవే, నీ ఇల్లే, నీ పిల్లలే, నీ కుటుంబమే, సంఘం ఏంటి, కాపరేంటి, దేశం ఏంటి, ప్రజలేంటి, మనుషులేంటి, వ్యాధులేంటి, పరిస్థితులేంటి, ఓ బంధకములేంటి, ఇబ్బందులేంటి, అనేకమైన వాటి చేత మనుషులు నలిగిపోతూ, కుమిలిపోతూ, కూలిపోతూ, కృంగిపోతూ, పతనమైపోతూ ఈ లోకము గురించి ఆలోచించే మనసు నీకుందా? ఉదయమే లేచానా, మంచి పిండి వంటలు తయారు చేయించుకొని తిన్నానా, మంచి ఫుడ్లు సిద్ధపరచుకున్నానా, ఇది నేను ఏం చేసుకున్నాం? నీ స్వార్థం కొరకే, నీ స్వలాభం కొరకే కాదు దేవుని బిడ్డ. ఈరోజు మీరు గుర్తించారో లేదో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, ఈ దినమంట ఆయన జ్ఞాపకం చేస్తాడు ఒక మాట, ఆకలితో నింపబడినటువంటి వారికి ఆహారం పెట్టేటువంటి యొక్క రోజు అంటే. ఎవరైతే ఆకలి తీడుస్తున్నారో ఓ ప్రక్కింటికి వెళ్ళి వారికి ఆకలి తీర్చేటువంటి దినం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నారు. నువ్వు గుర్తిస్తావా? నువ్వు గుర్తించే మనసు నీకుందా? ఈ దినము పరిశుద్ధాత్మ దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకున్న హృదయం నీకుందా? దేవాతి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చున్నావా? ఆయన అంటున్నాడు ఇక్కడ, అయ్యా నువ్వు పంపిన తెగులు నా మీద నుండి తొలగిపోవు, దెబ్బల వలన నేను క్షీణించుతున్నాను అంటున్నాడు. అక్కడ 38 అధ్యాయం 11 అన్నాడు, నా స్నేహితులను, నా చెలికండ్రును నా తెగులు చూసి ఎడమగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత వేదన పడ్డాడో చూడండి. దావీదు భక్తుడు ఆయనకు వచ్చినటువంటి యొక్క హృదయావేదన, నా స్నేహితులు, నా చెలికండ్రులు, నా బంధువులు దూరముగా నిలుచున్నారట. ఆయన మీదకి వచ్చిన తెగులు చూచి, ఈ దినాల్లో నిజమే దేవుని బిడ్డ, ఒకవేళ తమ్ముడికే, ఒకవేళ తల్లికే, ఒకవేళ భార్యకే, ఒకవేళ బిడ్డకే ఈ దినాల్లో పంపినటువంటి తెగులు వచ్చిందంటే వారి దగ్గరికి వెళ్ళే యోగ్యత లేదు. వారి యాజకులు ఉండొచ్చు, లేవీలు ఉండొచ్చు కూడా, వారు ఎలాంటి వారు అయినప్పటికీ కూడా వారి దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చొని తమ్ముడు బాగున్నావయ్యా అని పలకరించే యోగ్యత లేదు. అమ్మ బాగున్నావా అని అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడే యోగ్యత లేదు. ఎందుకంటే ఈ దినాల్లో పంపిన తెగులు ఎడబాటు చేసే తెగులు, దూరపరిచినటువంటి తెగులు ఇది.
మనిషికి మనిషికి సంబంధాలు కోల్పోయినటువంటి తెగులు. ఏ తెగులుతో మనుషుడు క్షీణించిపోతున్నాడు. ఈ దేశానికి పట్టినటువంటి తెగులు ఇప్పుడు మనుషుడు కష్టకాలంలో ఉండి కన్నీరు కారుస్తున్నటువంటి తెగులు. అధైర్యపడిపోయి భయపడిపోయి నేనేమైపోతానని గుండె చెదిరి ఏడుస్తున్నటువంటి తెగులు ఇది. దేవుని బిడ్డలారా, గుండె బండ చేసుకొని ధైర్యంతో తనంతరకు తానే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి తెగుల నుండి విడుదల చేసి మరలా ఒక దినాన అందరము కూర్చునేటువంటి యోగ్యత అనుగ్రహిస్తాడు. నిన్ను ఎడబాటు చేశాడు దేవుని బిడ్డ. నీ దగ్గరకు ఒక్కరిని కూడా రానియకుండా ఆ తెగులు నీ ఎద్దకు వచ్చిందను నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ఆ కష్టములో నేనున్నాను నువ్వు దిగులు పడుతున్నావా? ఇలాంటి మరణాంధకరపు బాధను పడుతున్నాను దిగులు పడుతున్నావా? జీవాతిపతి అయిన దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడున్నాడట నీ బంధువు, నీ స్నేహితులు ఎక్కడ దూరంగా నిలుచున్నాడంట. వారు పడిపోయినప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఆయన మార్గ మధ్యలో పడిపోతే వారిని చూసి ఎవరు పట్టించుకోలేదు, ప్రక్కకు తొలగిపోయారు. ఈ దినాన నిజమే, ఎవరైనా యాక్సిడెంట్ జరిగి ఒకవేళ సడన్ గా కింద పడిపోతే ఆయన దగ్గరికి వెళ్ళి లేపటానికి కూడా మనస్సులు అంగీకరించడం లేదు. ఆ పడిపోయిన వ్యక్తికి కరోనా ఉందేమో, ఒకవేళ రోడ్డు ఎమ్మటి కారు వేసుకెళ్తుంటేనో బండి వేసుకెళ్తుంటేనో ఎవరైనా లిఫ్ట్ అడిగితే చీడ్డు పెడితే వారిని ఎక్కించుకోవడానికి కూడా మనస్సు కలగనటువంటి దినాల్లో ఉన్నాం. ఎందుకంటే నువ్వు సహాయం చేసే మనసు నీకుంది, కానీ ఆ రోగము చూసి భయపడుతున్నావు. ఈ రోగాన్ని నా ఇంటికి తీసుకెళ్తే నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుందో, వృద్ధాప్యంలో నా తల్లిదండ్రులు ఏమైపోతారని ఎవరికి కూడా లిఫ్ట్ ఇవ్వటానికి కూడా నీ మనసు అంగీకరించట్లా. ఈ భయంకరమైన తెగులు నిన్ను వెంబడిస్తుండగా, ఈ శ్రమల వల్ల నువ్వు చిక్కుబడుతున్న వేళలో లెగిచి ప్రార్థించే ఆత్మీయత నీకుందా దేవుని బిడ్డ? వెందల కడ లేచి ప్రార్థించే విశ్వాసం నీకుందా? నేను బాగానే ఉన్నాను ఆరోగ్యంగా, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు కొన్ని రోజుల నుంచి, నేను క్షేమంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. నీ తోబుట్టులు దుఃఖపడుతున్నారు దేవుని బిడ్డ. ఆదరించే నరుడు లేక ఆ రోగము తన్ను పట్టి పీడిస్తున్న వేళలో అతను కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నాకు దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చారు, నేను మంచి బిల్డింగ్ కట్టుకున్నాను, మంచి కారు దేవుడు నాకు ఇచ్చారు, దేవుడు నాకు మంచి బట్టలు ఇచ్చారు, మంచి ఉన్నతమైన స్థితి నాకు ఇచ్చారని ఒకవేళ నీ అంతకు నువ్వే మురిసిపోతున్నావేమో. ఈ యొక్క వ్యాధి లేక ఈ జబ్బు లేక ఈ తెగులు ఎవరి మీదకు సంభవించినో తెలియదు కనుక దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ నిన్ను కావలి కాయకపోతే నువ్వేమీ చేయలేవు. ఏ భాగం నుంచి నీ ఇంటికి ఫోన్ చేసుకొని కూర్చుందో నీకు తెలియదు. అలాంటి స్థితి నీ ఇంటికి రాకముందే ఆ దుర్దినములు, ఆయన ఉగ్రత, ఆయన కడవరి దినములు నీ వద్దకు రాకముందే మేల్కొని ప్రార్థించే ఆత్మీయుడవైండు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్న విశ్వాసవైండు. ఆయన అంటున్నాడు ఇక్కడ చాలా బాధకరమైనటువంటి మాట, అయ్యా నా స్నేహితులు నా చెలికండ్రులు నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. ఈ మాట చదివినప్పుడు ఎంతో వేదన పడ్డా, నేను ఎంతో కన్నీరు కార్చాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే నిజమే ఎవరింటికి వెళ్ళడానికి వీలైనటువంటి భయంకరమైన రోగము ఈ తెగులు. ఎలా ఉన్నావయ్యా అని పలకరించడమే తప్ప తన ఇంటికి వెళ్ళి కూర్చొని నీకేం పర్వాలేదు నాయన, మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమ గల దేవుడని, మనం పూజిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడని ఉన్నాడు కనుక నువ్వు భయపడక్కర్లేదని చెప్పేటువంటి యోగ్యత లేదు. వారింట కూర్చొని వారితో కొద్దిసేపు ముచ్చటించొచ్చే భాగ్యం లేదు. అందుకు అంటున్నాడు దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ఉపచారము చేయొచ్చు గలిలయ నుండి ఆయనను వెంబడించిన
అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. అనేక మంది స్త్రీలు అక్కడి నుండి దూరముగా చూచుచుండిరి. చాలండి. ఒక దినం వచ్చినప్పుడు యేసుకు పరిచారికులు ఉన్న బిడ్డలు కూడా దూరంగా ఉన్నారు. దూరంగా. ఎందుకంటే ఈయన కూడా యేసు శిష్యులు యేసుకు సంబంధించిన వారేమోనని వారు ప్రశ్నిస్తారేమోనని భయముతో ఆపత్కాలంలో దూరంగా ఉన్నారు. ఉపచారము చేసిన చేసు గలలియ నుండి ఆయనను వెంబడించిన అనేక స్త్రీలు అక్కడ దూరముగా నుండి చూస్తున్నారట. దూరంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు వద్దకు వెళ్ళి పలకరించే అర్హత వాళ్ళకి లేకపోయింది. అయ్యా యేసు, దావీదు కుమారుడా, మేము మీ కొరకే ఎదురు చూస్తున్నామని దగ్గరికి వెళ్ళి నిలుచొని వారు మాట్లాడేటువంటి యోగ్యత లేదు వారికి. దూరంగా నిలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు దేవుని బిడ్డలారా. ఓ గుండె బద్దలు చేసుకొని ఏడుస్తున్నారు దేవుని బిడ్డ. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 40వ వచనం. వారిలో కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు యాసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరందరూ కూడా ఎవరితో ఉన్నవారు? గలిలయలో ఉన్నప్పుడు యేసు వారితో ఉండి పరిచర్య చేసిన వారు. కానీ ఎక్కడున్నారు ఇప్పుడు? దూరాన్ని నుండి చూచుచుండిరి. వీరందరూ కూడా యేసుతో ఉన్నవారే, యేసు అడుగులేసిన వారే, యేసు మాట చెప్పున జీవించిన వారే. కానీ వారు యేసును వెంబడించినప్పుడు కూడా ఒకనొక సమయం వచ్చేసరికి వారు ఎక్కడున్నారంటే దూరాన నుండి చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏదైనా మనం కూడా దూరంగా ఉండి చూడవలసిన పరిస్థితులు, ఈ దినాల్లో దూరంగా ఉండి చూడవలసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకరినొకరు సంబంధాలు కోల్పోయి, ప్రేమలను కోల్పోయి, అనురాగాలను కోల్పోయి దూరాన నిలుచుండి చూస్తున్నాం. భయంకరమైనటువంటి ఈ దుర్దినాల్లో మనం ఉన్నాం దేవుని బిడ్డ. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? యేసు, మా యొక్క కష్టకాలము నుండి నువ్వు విడుదల చేసే దేవుడు అయ్యా, మా బంధకముల నుంచి వెలుపలకు తీసుకొచ్చే తండ్రి, మరణ పడకల మీద నుంచి నిలబెట్టుకునే దేవుడా, మా చీకటి బ్రతుకులను వెలుపలకు తీసుకొచ్చే మా తండ్రి, నీ ఆత్మ చేత నింపమని ప్రార్థించేటువంటి ఆత్మీయుడు అయి ఉండాలి. లేఖనం మరొక మాట చెప్తుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 49వ వచనం చూడండి. మరొకరు చదవండి. లూకాసు వార్త. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను, గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. వీరిని చూచుచుండిరి. దేవుని బిడ్డారా, ఆయనకు వెళైన వారంటే ఆయనకు తెలిసిన వారందరూ కూడా, ఆయనకు అనుకూలమైనటువంటి వారందరూ కూడా, ఆయన ఎరిగినటువంటి వారందరూ కూడా ఎక్కడున్నారంట? గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు దూరముగా నిలుచున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి తెలిసిన వారు సహితము, దేవుడు అంటే ఎవరో తెలిసిన వారు కూడా దూరంగా నిలుచున్నారు. ఎలాంటి కష్టకాలంలో వారు ఉన్నారో చూడండి. యేసు పరిశుద్ధాత్మ దేవుడుగా మరలా వారికి కనబడినప్పుడు వారి యొద్ద నిలుచుండి వారితో నిలబడేటువంటి అర్హత లేదు. వారి కష్టకాలం వచ్చింది. దేవుని బిడ్డ, ఈ దినం నీవు కూడా కష్టములో, ఇరుకులో, చీకటిలో, బంధకములో, ఇబ్బందులను కొట్టుమిట్లాడుతున్నా నిన్ను ఆయన అంటున్నాడు, ఇక్కడ నిన్ను విడిపిస్తా. నువ్వు నాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపద నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజు నీకెవరు దూరంగా ఉండి నీవు కష్టకాలంలో ఉండి నువ్వు శోధన పడుతున్నావో, ఏ స్థితిలో ఉండి నువ్వు గలిబిలి చేసుకొని జీవితానికి నెమ్మది లేకుండా ఏడుస్తున్నావు, ఇది నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను నియమించిన దేవుడు,
నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు గొల్గొతా కొండలో దారులు దారులుగా రక్తాన్ని చిందించిన దేవుడు, నీ కొరకు త్యాగమూర్తిగా వచ్చిన దేవుడు, నీ సమస్తమైన యొక్క కష్టకాలం నుంచి విడుదల చేసి విడిపింప చేసి లేవనెత్తి నిలబెట్టుకి నీకొక స్ఫూర్తినిచ్చేటువంటి దేవుడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను నువ్వు పరిశీలన చేసుకో. భయపడకు. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా వారి ఆపదల నుండి విడిపించానని చెప్తున్నాడు. దూరాన నిలుచుండి ఏడుస్తున్నావా? ఒకళ్ళ నీకు దూరంగా నిలబడి నీ బంధువులు ఏడుస్తున్నారా? ఒకళ్ళు నీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారా? కానీ పెంచి పెద్ద చేసుకొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఒకగానొక కుమారుడు పుట్టిన ఒకగానొక కుమార్తె పుట్టినప్పుడు కూడా వారికి తెగులు వచ్చింది. ఇప్పుడు అంటరాని తెగులు ఇది. ఒకరినొకరు ఎడబాడి చేసే తెగులు వచ్చింది. ఈ తెగులు చూసి దూరముగా నిలుచున్నారు నీ స్నేహితులు సైతం, నిన్ను కన్నవారు సైతము. కానీ నీ సృష్టికర్త, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను ఏర్పరిచిన దేవుడు, నిన్ను గొప్ప చేసిన దేవుడు, నిన్ను ఈ దినాన చూడగలిగినటువంటి అర్హతనిచ్చిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ బంధకముల నుంచి, నీ కష్టముల నుంచి విడుదల చేస్తానని చెప్పిన దేవుడు. హల్లెలూయా. నిన్ను కన్నవారి సైతం ఎడబాటు చేశారు, కానీ నీ సృష్టికర్త నిన్ను నిర్మించి ఆయన పోలిక చొప్పున ఏర్పరిచిన దేవుడు అంటున్నాడు. ఆయన జీవాత్మను ఊదిన దేవుడు అంటున్నాడు. నిన్ను విడుదల చేస్తానని చెప్తున్నాడు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో నువ్వేమైనావో గుర్తుంచుకొని క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ప్రార్థించి ఆత్మీయత నీకున్నప్పుడు నీవు కూడా దేవుని నామములో ఆనందిస్తావు. సమస్తమైనటువంటి రుగ్మతల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మాట్లాడు ప్రభు అని. ఒకవేళ నువ్వే కష్టంలో ఉన్నావో, ఏ చీకటితో ఉన్నావో, ఏ బంధకములో బంధించబడి నువ్వు నెమ్మది లేకుండా దుఃఖపడుతున్నావు, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని నీకు సమకూర్చబోతున్నాడు. నాతో మాట్లాడు ప్రభు అని దేవుని సన్నిధానంలో నిన్ను దేవునికి సమర్పించుకొని, అయ్యా నేను దిక్కు లేకుండా ఏడుస్తున్నావా, నేను ఎడమాటు కలుగున్నానని ఏడుస్తున్నావా, నేను దూరంగా ఉన్నానని ఏడుస్తున్నావా, నన్ను పట్టించుకునే వారు లేరని ఏడుస్తున్నావా? దేవుని బిడ్డ, ఈ లోకంలో నేను ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఎవరు నిన్ను పరామర్శించలేకపోవచ్చు, ఎవరు నిన్ను దగ్గరకు చేర్చుకోలేకపోవచ్చు, ఎవరు నీ ఇంటికి వచ్చి నీతో కూర్చొని ముచ్చడించకపోవచ్చు, కానీ నీ సృష్టికర్త నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి దినానికి ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమయమందు ఆత్మపూర్ణమై మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొని యేసయ్య నామములో మనం ప్రార్థన చేసుకుందాం. ఏలూరు నుండి లలిత టీచర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహా గొప్ప ఘనమైన దేవ, సాయంకాల సమయంలో ప్రభు ఇదిగో తండ్రి మీ యాజకుల ద్వారా ప్రభు మమ్మల్ని అనేక రకములైన వాక్యం ద్వారా హెచ్చరించి ఉన్నారు. ఇదిగో ప్రభు ఇక్కడ చేరిన మా అందరిపై నీ కృప, నీ కాపుదల, నీ దక్షిణ హస్తం మాకు అనుగ్రహించి అయ్యా ఈ తెగులను దూరపరిచి ప్రభు ఇదిగో మీరే మహిమ పొందండి ప్రభు. యాజకుల కుటుంబాన్ని ఇదిగో ఇక్కడ చేరిన మా అందరిని ప్రభు నీ కృపా కౌగిల్లో ఉంచి నడిపించమని త్వరలో రానయ్యన్న యేసయ్య నామమున మిక్కిలి బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభావతి ప్రార్థన చేయి. పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రీతిగా పరిచయం మీరు మాకు ఇచ్చిన సమయాన్ని, ఉదయం నుంచి ఇప్పటి వరకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా. విన్న వాక్యాన్ని బట్టి మేము బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఏ ఉగ్రత ఎటు నుంచి వస్తుందో మాకైతే తెలియదు, కానీ నీవే తండ్రి ఆపత్కాలంలో తండ్రి మీకు మొరపెట్టగా మీరే తండ్రి ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి. గొప్ప దేవ, మీకే వందనాలు ప్రభా. ప్రతి మీ వైపు చూచి ప్రభా పరిచే ఉండటానికి తండ్రి మీ ఎవరైతే పాడారో ప్రభా ప్రతి ఒక్కరి పట్ల మీ దక్షిణ హారాన్ని ఉంచి ప్రభా మీ
ఫలం మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వెస్ట్ గోదావరి నుండి సహోదరి వజ్రం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన నామములకు తండ్రి, రాత్రికాల సమయంలో మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో గడిచిన ప్రభువా ఉదయకాల సమయం నుండి ప్రభువా రాత్రికాల సమయం వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ సజీవ రేఖల చాటును భద్రపరిచి ప్రభువా మరొక ప్రభువా నాని దినాన్ని మాకు అనుగ్రహించి తండ్రి నాయన ప్రభువా మీరు ఏర్పరచుకున్న ప్రభువా దైవ సేవకుల ద్వారా తండ్రి నా ప్రభువా నాయన నీ పరిశుద్ధ లేఖనములో ఉన్న ప్రభువా నువ్వు హెచ్చరించిన మాటలు బట్టి వాక్యములు బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. అవును తండ్రి, వారు కష్టకాలం మందు వారికి మొరపెట్టినప్పుడు వారి ఆపదల నుండి ప్రభా విడిపిస్తారని ప్రభా నీ వాక్యం సెలవిచ్చుచున్నది తండ్రి. అవును ప్రభా నాయన ఇదిగో నాయన మా రాష్ట్రాలను మా దేశాలను ప్రభా మా గ్రామాలను పట్టి పీడిస్తున్నా ప్రభా ఈ కరోనా వ్యాధి గురించి ప్రభా అనేక మంది దైవ సేవకులు నాయన విశ్వాసులు ప్రార్థన చేయుచున్నారయ్యా. ఇదిగో నీ వందనాలు స్తుతులు స్తోత్రంలో ప్రభా. ఇదిగో ప్రభా వారి ప్రార్థనలు ఆలకించి ప్రభా నాయన ఇదిగో ప్రభా ఈ తెగులను ప్రభా నీ అగ్నిలో వేసి కాల్చివేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో తండ్రి. అవును ప్రభా నీకు ప్రార్థించినప్పుడు ప్రభా వారి కట్లను నాయన తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రక్షిస్తానని నువ్వు సెలవిచ్చిన దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రంలో దేవా. అలాగే నా ప్రభా దావీదు భక్తుడైతే ప్రభా మరి నా స్నేహితులు నా చెలికాండ్రు నా తెగులు చూచి ఎడమగా నిలుచుచున్నారని సెలవిచ్చుచున్నాడు ప్రభా. ఇదిగో నా బంధువులు దూరంగా నిలుచున్నారని సెలవిచ్చుచున్నారు ప్రభా. అవును తండ్రి, ఎన్నో నాయన భయంకరమైన ప్రభా వ్యాధులు ప్రభా ఒకరికొకరు కలుసుకోవటానికి లేదు ప్రభా నాయన ఒకరికొకరు ప్రభా ఆప్యాయతగా పలకరించుకోవటానికి లేదు ప్రభా. ఎంతో భయంకరమైన దినంలో మేము జీవించుచున్నాం ప్రభా. ఈ భయంకరమైన దినముల నుండి మమ్మల్ని కాపాడి రక్షించి ప్రభా నాయన ఇదిగో ప్రభా నాయన ఇదిగో నాయన నీ ప్రశస్తమైన రెక్కల కింద ప్రభా మమ్మల్ని అందరినీ భద్రపరుచుకుని ప్రభా. ఎటువంటి ప్రభా నాయన తెగులు మా గుడారములు సమీపించుక నా తండ్రి నా ప్రభా వాటిని లయపరిచి తండ్రి నాయన ఇదిగో ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి అనేక మంది ప్రభా నాని వాక్యములు విని విశ్వసించిన ప్రభా నాయన ఇదిగో ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు బలపరిచిన తండ్రి నా ప్రభా. ఇదిగో వాక్యం చెప్పుచున్న ప్రభా దైవ సేవకులకు కూడా మంచి ఆరోగ్యం నుంచి బలం నుంచి శక్తినిచ్చి ప్రభా మా అనేక మందిని ప్రభా ఎలా నా తండ్రి నా ప్రభా ఇదిగో నీ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మేమందరం పరచబడి తండ్రి నీ వాక్యములతో ప్రభా మేము సంతోషించు నా ప్రభా భయాన్ని పారద్రోలి తండ్రి నా ప్రభా నీ యందు సంతోషించే మహాకృపను దయచేసి ప్రభా నాయన మా నీ చిత్తమైతే మరలా నా ప్రభా రే మొదటి జాములేసి స్తుతించి ఆరాధించే మహాకృపను మాకు అందించమని మన ప్రభును ప్రికుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మైలవరం నుండి ధనలక్ష్మి గారు. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం దోతలతో గాన ప్రతిగానములు చేయబడుతున్న తండ్రి మీకు వేలాది వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా ఈ జనమును చూడలేక ఎంతో మంది బిడ్డలు మరణమై ఉన్నప్పటికీ ప్రభా అయా ఈ రీతిగా నాయన ఈ జూమ్ మీటింగ్ లో నాయన పార్టిసిపేట్ చేయడానికి అయా మాకు ఇచ్చిన ప్రభా ఇటు ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో దినములు చెడ్డవి కనుక ఆ సమయమును పోనీక సద్వినియోగం చేసుకోనమని మీ లేఖనం చెబుతున్నది తండ్రి. అట్టి విధంగా ప్రభా ఇదిగో నాయన మీ సేవకులు ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ప్రభా నాయన మరి ఈ విధంగా మరి ప్రభా ప్రార్థన వాక్యాన్ని అందిస్తూ ఉండగా ప్రభా నాయన నీ సేవకుడిని దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి ప్రభా. అయా ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి ఎవరెవరైతే ఈ మీటింగ్ ద్వారా నాయన మీ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభా మేమందరము ప్రభా నాయన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే కృపను కాపుదలను దయచేయండి తండ్రి. మీకు వందనాలు నాయన. అయా ఇదిగో తండ్రి భయంకరమైన కరోనా మహమ్మారిని ప్రభా మీరు పారదోలండి నాయన. అయా మీరు సమస్తమును చేయగలిగిన దేవుడు ప్రభా. అయా సమస్య పుట్టించిన దేవ సమాధానం ఇవ్వగలిగిన దేవుడు కూడా మీరే కనుక నాయన. అయా ఇదిగో నాయన మనుషుల్లో నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చి ప్రభా ప్రజల్లో భయాన్ని తొలగించిన ఆయన ఈ వ్యాధిని ప్రభా నాయన నిర్మూలించండి దేవా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయా మీ సన్నిధిలో ప్రభా ఈ ప్రార్థన నాయన చేర్చుకొని నాయన ఈ మీటింగ్ లో మరి ఒకసారి నాయన ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీ ఘనమైన నామానికే మహిమ తెచ్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చంద్రాల నుంచి పుష్ప. దయామయుడ కృపమయుడ మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. దేవా గడిచిన కాలం అంతా కాచి కాపాడిన స్తోత్రమైన దేవా
ఏడ్చుకున్నాం చెడలేని అందరూ గతించిపోయినట్టయ్యా. మేమైతే ఎంతో అయోగ్యులు, మమ్మల్ని మాత్రం దేవ మీ ఉచితమైన కృప చొప్పున తండ్రి మీ రెక్కల చాటును కాపాడి ఇచ్చుకుంది భద్రపరిచిన జీవి లెక్కలు ఉంచిన స్తోత్రములు దేవ. ప్రభువా తండ్రి మీకు సర్వశక్తిమంతుడు దేవ, మీకు వందనములు దేవ. ప్రార్థించుకోడి సమయం మాకు దయచేసి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవ, స్తోత్రమయ్యా. దైవజనులు చెప్పిన వాక్యం బట్టి మీకు స్తోత్రమయ్యా. కష్టకాలం నీకు మొరపెట్టుకోమన్నావు దేవా. మీరు మొరపెడితే ఆపదలను తప్పించే దేవుడు తండ్రి. మేము మొరపెట్టుకున్న అనుభవం మాకు దయచేయండి దేవ, మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, స్తోత్రమయ్యా. నిజమైన దేవుడు మీరే ఎరిగే దేవా తండ్రి. నీకే మొరపెట్టుకున్న అనుభవం మాకు దయచేయండి దేవా, మీకే స్తోత్రమయ్యా. నిజమైన దేవుడు మీరే, నీకే ఆశ్రయించి నీకే మొరపెట్టుకున్న అనుభవం మాకు దయచేయండి దేవా, స్తోత్రమయ్యా. తిరిగిపోయిన వారిని లేవనెత్తని దేవా, మీరే లేవనెత్త ధైర్యపరచండి దేవా, స్తోత్రమయ్యా. అయిపోయిన వారిని మనం మీరే బలపరచండి, మీకే స్తోత్రమయ్యా. మాలో మీ మనోధైర్యం మాకు దయచేయండి దేవా, మిమ్మల్ని ధైర్యపరచండి. మా దైవజన్ని బట్టి మీకు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో ప్రయాసతో దేవా మమ్మల్ని ఈ రీతిగా బలపరుస్తున్న మా దైవజన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా ప్యారిష్ లో ఉన్న ప్రతి కుటుంబం కోసం మీరు మేము మొరపెట్టుకునేవి మాకు దయచేయండి దేవా, మీకే స్తోత్రమయ్యా. ఆనాడు మోషే గారు దేవా ఐగుప్తులో ఉన్న తెగులు కోసం ప్రార్థించేవారు, ప్రార్థన నిలిపేశారు దేవా. ఈనాడు కూడా ఎంతో మంది తండ్రి దేవా మీ సేవకులు అనేక మంది చేతున్న ప్రార్థన ఆలకించండి దేవా, మీకే స్తోత్రమయ్యా. బాధపడుతున్న వారందరినీ మీరు స్వస్థపరచండి దేవా, రక్షించండి దేవా, కాపాడండి దేవా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసం ప్రార్థించి పొందుకున్న శక్తి మాకు దయచేయండి దేవా, మీకే స్తోత్రమయ్యా. దేవా తండ్రి భయంకరమైన వ్యాధి ఇకపై దేవా ఈ ప్రపంచంలో ఎవరికీ సోకకుండా దేవా తండ్రి పూర్తిగా నిర్మూలించండి దేవా. ఇచ్చిన ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకొని పరిచయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామముపేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా రక్షణకర్తవైన ప్రభువా, మీకే స్తోత్రాలు. దయమయుడవు, జాలి కలిగిన దేవుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, సర్వశక్తి సంపన్నుడా, నీ నామములో చేరిన మాపై మీ ఆత్మ నుంచినందుకు నీ స్తోత్రాలు. ఇది నాన్న ప్రభువా, మీరు మాకు అనుగ్రహించబడినటువంటి నీ లేఖనాన్ని అనేకమైన మాటల కొరకు మీ స్తోత్రాలు ప్రభువా. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిన వారిని ఆపదలో నుండి విడిపిస్తానని చెప్పిన దేవుడా నీ స్తోత్రాలు. నువ్వు పంపిన తెగులు చూసి లోకమంతా ప్రభువా దూరముగా నిలుచున్నటువంటి ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా మేము గలిబిలైపోతుండగా, ఎవరు మాకు సహాయం చేస్తారా అని మేము దిక్కులు చూస్తున్నటువంటి ఈ దినాల్లో మీరు మాకు ఇచ్చినటువంటి మాట కొరకు మీ స్తోత్రాలయ్యా. అయ్యా, ఎలాంటి వ్యాధి అయినప్పటికీ కూడా, ఎలాంటి బంధకములు, బాధలు, ఇరుకులు, శ్రమలు, శోధనలైనప్పటికీ నీకు మొరపెట్టినప్పుడు, నీకు ప్రార్థించినప్పుడు, నీ వైపు మేము కనులెత్తి చూచినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించే శక్తి, అక్కడి నుంచి మమ్మల్ని విడుదల చేసే శక్తి, ఆ బంధకముల నుంచి లేవనెత్తేటువంటి స్థితిని మాకు సమకూర్చే దేవుడు అని మేము నమ్ముతున్నాం ప్రభువా. దేవా, లోకంలో ప్రభువా నెమ్మది లేక, శాంతి లేక, అసమాధానాలై దుఃఖపడుతున్నటువంటి ఈ భయంకరమైన దినాల్లో నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు వారిపై నుంచండి. సమస్తమైనటువంటి కీడుల నుంచి, సమస్తమైనటువంటి చీకటి నుండి, సమస్తమైనటువంటి బంధకముల నుండి, సమస్తమైనటువంటి యొక్క అప్పుల నుండి, సమస్తమైనటువంటి యొక్క అల్లరల నుంచి, అవమానముల నుండి, అనాలోచితము నుండి నీ బిడ్డలను వెలుపలకు తీసుకురమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు బిడ్డలపైన దయచేయండి. నీడల నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. ఏ లోపానికి కడమీకని పవిత్రాత్మతో నింపండి ప్రభువా. అయా ప్రార్థించమని కోరిన బలహీనైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో నింపండి ప్రభువా. నీడల నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. పేరు పేరున మీరు తాకండి ప్రభు. దైవా, ఇంకా నీరసంగా ఎవరైతే ఉన్నారు, ఎవరైతే ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరైతే చదువుల కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరైతే ప్రభువా వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరైతే బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరైతే ఆరోగ్యముల కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రతి బిడ్డని మీరు దర్శించండి. దేవా, కరోనా వచ్చి బలహీనతతో బాధపడుతూ ఇంకా నీరసముగా ఉంటూ, తినడానికి తినబుద్ధి కాక, లేవలేక, నడవలేక, శక్తిహీనత కలిగి బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభువా. ఆయా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఈ జూమ్ మీటింగులు అటెండ్ బిడ్డలందరి కొరకు మీ స్తోత్రాలు. సమయానుకూలంగా ప్రభువా, నీ బిడ్డల మా తండ్రి, నేను దేవుని మాట వినాలనేటువంటి ఆతృత, ఆశ నీ బిడ్డల్లో పుట్టించి ఎలాగూ ప్రార్థించుకొని భాగ్యాన్ని అట్టి స్థితిలోకి నడిపింపచేసిన దేవుడా, అట్టి గొప్ప మనసు అనుగ్రహింపచేసిన దేవుడా నీ స్తోత్రాలు. వారి ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకొని తగినటువంటి జవాబుని మీరు దాయిచేయండి ప్రభు. నీకు వందనాలు అయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన అశోక్ కొరకు ప్రార్థిస్తున్నా ప్రభా. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ జూమ్ మీటింగ్లు అటెండ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నీ నామములో ముందుకు నడుస్తున్న విధానం కొరకు నీకు వందనాలు. అలాగే బేతపూడి శ్రీనిధి కొరకు ప్రార్థిస్తున్నా. తన ప్రేమించి ఇచ్చిన ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు నీకు వందనాలు. చదువుకొని చూడగా మంచి జ్ఞానం దయచేయండి.
ఆ తల్లి కొరకు, తండ్రి కొరకు, తోబుట్టుల కొరకు, అలాగనే వారి యొక్క అమ్మమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తాతగారి కొరకు, కుటుంబంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో నింపండి ప్రభా. కుమారుడు కర్రీ డానియల్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. నీ ఆత్మతో నింపండి. తన ప్రేమించిన భార్య బిడ్డ కొరకు నీ బిడ్డల ప్రభు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఆశతో ప్రభు అయా నీ వాక్కును వినాలనేటువంటి ఆలోచన కలిగి ఆత్రత పడుతూ వెందల కడసిద్ధ పరుచుకొని నాయన నీ నామములో ముందుకొచ్చి నీ మాట వినడానికి ఆశపడిన మనస్సు కొరకు నీకు వందనాలు. ఎందుకంటే ప్రభు నీ మాట బ్రతికింప చేస్తాయా, నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో స్వచ్ఛత ఉందయ్యా, నీ మాటలో జీవం ఉందయ్యా, నీ మాటలో ఆనందం ఉందయ్యా, నీ మాటలో ఆశీర్వాదం ఉంది. అట్టి మాట చేత నువ్వు నింపండి ప్రభు. అయ్యా నత్త రవికుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. చింతలపూడి నుంచి ప్రభువుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ చేత నింపండి ప్రభు. నీడల నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటా నీ కృపను గ్రహించండి. తన ప్రేమించిన భార్య బిడ్డలు ప్రభు ఆయా కుటుంబంతా నీ చలనైన నీడ కొరకు కనిపెట్టుకుంటుండగా నీ ఆత్మతో అభిషేకించండి. నీ ఆత్మతో నింపండి ప్రభు. బిడ్డల కుటుంబాలకు కొదువు లేకుండా సంపూర్ణ ఆత్మ దయచేయండి. అలాగనే ప్రభు చంద్రాల నుండి మా తండ్రి గోనె పుష్ప కొరకు ప్రార్థిస్తున్నా. నీ ఆత్మతో నింపండి. ప్రార్థించింది ప్రభు బిడ్డ ఇంకా ఆత్మ పునరాలయ్యి తన కుటుంబం కొరకు అంగలార్పు నేర్చుకుని నీ ఎడలా నీళ్ళు కుమ్మరించినట్లు వేకుని లేచి ప్రార్థించి ఆత్మ బిడ్డకు దయచేయండి. నీ ఆత్మ చేత నింపండి ప్రభు. నీడల నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి ప్రభు. నీ కుమారుడు గోని మధు కొరకు ప్రార్థిస్తున్నా. తన భార్య రాణి కొరకు, తన యొక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న ఆత్మతో నింపండి. నీడల నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. అలాగనే ప్రభు పులుగు లలిత టీచర్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. బాబురావు మాస్టర్ గారిని అయ్యా వారిని ప్రేమించిన ఆయుష్ కొరకు నీకు వందనాలు. చక్కటి శేష జీవితాన్ని బిడ్డలకు సమకూర్చారు. వారిని, వారి బిడ్డలను, వారి కుమారులను అయ్యా వారికి ఇచ్చిన మనవాళ్ళు మనవరాళ్ళు కొరకు ప్రార్థిస్తున్నా. నీ ఆత్మతో నింపండి. ఇది నాన్న ప్రభు నీ నామంలో ప్రార్థనలు ఏకీభవించి అట్టు ఆత్మీయతని బిడ్డలకు ఇచ్చారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. కుమార్తె దేవా మనిష కొరకు ప్రార్థిస్తున్నా. ఆయా గుండెల మనిషి కొరకు ప్రార్థిస్తున్నా. చదువుకొని చూడగా మంచి జ్ఞానం దయచేయండి. నీ ఆత్మతో నింపండి ప్రభు. నీడల నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉంటా నీ కృపను గ్రహించండి. తల్లి కొరకు, తండ్రి కొరకు, తోబుట్టువుల కొరకు, కుటుంబం అంతటి మీరు ఎత్తి పట్టుకోండి. ఆయా మేడ ధనలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డ ప్రభా డ్యూటీలో ఉంటుండగా నాయన అయ్యో భయంతో భయంతో బ్రతుకుతుండగా అయా అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉండటానికి నీ సహాయం దయచేయండి యేసయ్యా. ఎందుకంటే ప్రభువా బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకము ఉంటివి కనుక నీ నామములు నేను గొప్ప చేస్తాను మోషతో చెప్పింది దేవుడా. అట్టి రీతిలో నీ బిడ్డకి ఇచ్చిన ఉద్యోగాన్ని వచ్చి బిడ్డ ప్రభువైన తిరిగి చూడకుండా ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ముందుకు కొనసాగపడే ఆత్మీయతని ఇంకా బిడ్డకు నీ దయచేయండి. నీడల నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. అయా తన కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. మహిళ సమయం కొరకు ప్రార్థిస్తున్నాయా. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ అందు నమ్మకం సాగిపోతుంది దయచేయండి. మహిళ మహిమ కొరకు ప్రార్థిస్తున్నాయా. నీ ఆత్మతో నింపండి ప్రభు. తన తల్లి కొరకు, తండ్రి కొరకు, తోబుట్టుల కొరకు ప్రభు ఆయా కుటుంబం అంతటిని మీరు ఎత్తి పట్టుకొని నీడలా నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. ఆయా నందటి రామకృష్ణ మాస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. హెప్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన చిన్న బిడ్డల కొరకు మీకు వందనాలు. ఎక్కడే బలహీనత గురి కాకుండా నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణ నీ బిడ్డల పైన కుమ్మరించండి ప్రభు. ఈ పరిచర్యలో నీ బిడ్డను ఎంతగానో వాడుకుంటున్నందుకు నీ స్తోత్రాలు. ప్రోత్సహిస్తూ, సహకరిస్తూ, సహాయం చేస్తూ నీ బిడ్డల ప్రభు నీ నామములో ఎత్తి పట్టుకున్నందుకు నీకు వందనాలు. ఆ కుటుంబానికి మెండని దీవెనలు దయచేయండి. నీ ఆత్మతో నింపండి ప్రభు. నీడలా నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. నీ సన్నిధులు నమ్మకస్తులుగా ఉంటా నీ కృపను గ్రహించండి. అయా నీ పేరట ప్రభు అయా కూడిన మాపై మీ ఆత్మ నుంచండి. దేవదేవుడు నువ్వు ప్రభు. అయా నరెడ్ల వజ్రం చెల్లి కొరకు ప్రార్థిస్తున్నా. వెస్ట్ గోదావరి నుంచి ప్రభు నీ బిడ్డలయా ఆశతో ఎంతో ప్రభు నమ్మకంతో నీడల విశ్వసించబడి ప్రతి దినము ప్రభు ఏ మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా బిడ్డల ప్రభు ఆశతో, ఆర్భాటముతో, నమ్మకంతో నీ వాక్కు వినటానికి నీ బిడ్డలను మీ వద్దకు తీసుకొస్తున్న విధానం కొరకు మీకు వందనాలు. మీ ఆత్మచేత నింపండి ప్రభు. నీ యందు నమ్మకంచి సాగిపోతుంది దయచేయండి. నీడల విశ్వసించబడి సాగిపో అట్టి మనసు బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు మహోప కార్యాలు చేసే మహారాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. నీ యందు నమ్మకంచి సాగిపోతుంది దయచేయండి.
నీ కొరకు కనిపెట్టుకుని ఆత్మ అనుగ్రహించండి. నీ సన్నిధిలో నమ్మకస్తులు ఉంటా నీ కృప అనుగ్రహించి అయా వెలుపుల విజయాలతో చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో నింపండి ప్రభు. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మకస్తులు ఉంటాక నీ కృప అనుగ్రహించండి ప్రభు. నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా నీ ప్రేమ గొప్పది నాయన, నీ దయ గొప్పదయా, నీ కొందనాలు ప్రభు. అలాగనే మా తండ్రి మైల్ వారంలో ఉన్న బిడ్డ ప్రభు నీ కుమార్తె పుష్ప కొరకు ప్రార్థిస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తన కుమార్తె కుమారుడు కొరకు నీ ఎడల నిరీక్షించబడి సాగిపాత్మ దయచేయండి. నీ సన్నిధిలో నమ్మకస్తులు కూడా నీ కృప అనుగ్రహించండి మా తండ్రి. నీ కొందనాలు ప్రభు. అయా నీ నామలు మరుగుపరుచుకొని బిడ్డల కుటుంబంతో మీరు ఎత్తి పట్టుకోండి. విజయాలతో చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మతో నింపండి ప్రభు. కుటుంబాలకు కావాల్సిన ఆత్మ అనుగ్రహించండి. కుమారుడు వంశీ కొరకు ప్రార్థిస్తున్నా. నీ ఆత్మతో నింపండి ప్రభు. నీ ఎడల ఎవరి బిడ్డ మా తండ్రి నమ్మకస్తులు ఉంటాక నీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్క రీతిలో నీ ఆత్మతో నింపండి ప్రభు. అయా బిడ్డ ఇంకా ఆత్మపూర్ణుడై ప్రార్థించుకొని ఆత్మ దయచేయండి. తన కుటుంబానికి కావాల్సిన మెండైనటువంటి దేవుళ్ళు దయచే ప్రభు. అలాగనే మా తండ్రి కుమారుడు అయా చిన్నప్ప కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. తన భార్య బిడ్డల కుటుంబం అంతటి మీరు ఎత్తి పట్టుకోండి. నేను ఆమెలో ప్రభోత్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నా. ఎవరి బిడ్డల ప్రభావతి కొరకు దీవెన కొరకు నీ ఆత్మతో నింపండి ప్రభు. నీ ఎడల నిరీక్షించబడి సాగిపాత్మ దయచేయండి. రామాల గోపాల కొరకు ప్రార్థిస్తున్నా. అయా ఈ దినం నీ నామములో ప్రభు మేము కూడుకొని ఎటు రీతిలో ప్రార్థించి ఆత్మను అనుగ్రహింప చేసిన దేవుడా నీకే స్తోత్రాలు. అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకించండి. నీ ఎడల నిరీక్షించండి సాగిపాత్మ దయచేయండి. తమ్ముడు శేఖర్ కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. బిడ్డకి ఇచ్చిన ఆయుష్ కొరకు నీకు వందనాలు. తన భార్యను కూడా ప్రభు ప్రేమించి ఎక్కడే బలహీనత లేకుండా నువ్వు ఎత్తి పట్టుకున్న దేవుడా నీ స్తోత్రాలయ్యా. ఎవరు వారిని ఒకవేళ చూడడానికి వెళ్ళలేకపోవచ్చు మా తండ్రి. దూరాన్ని నిలిచండి చూడొచ్చు ప్రభు మేము. కానీ దేవా నీ బిడ్డను మా తండ్రి మీరు నిలబెట్టుకుని దినాను ప్రభు. ఇటు రీతిలో ప్రార్థించుకొని ఆత్మను అనుగ్రహింప చేసినందుకు నీ స్తోత్రాలు. గారపాటి రత్న కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ అందు నమ్మకుంచి సాగిపాత్మ ఇచ్చేది. నీ కొరకు కనిపెట్టుకుని ఆత్మ అనుగ్రహించండి ప్రభా. ఓ సర్వోన్నతుడా, శక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా. ఎవరు నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారు వారిని గొప్ప చేస్తానని, వారిని ఎత్తి పట్టుకుంటానని చెప్పింది కూడా నీ స్తోత్రాలు. దేవాన్ని ఎందు నమ్మకుంచి సాగిపాత్మ ఇచ్చేయండి. నీ సన్నిధిలో నమ్మకస్తులు ఉంటా నీ కృప అనుగ్రహించండి. శాస్త్రి మాస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాయా. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవాతి దేవుడా నీకే స్తోత్రాలు. నీ కృపకు పాత్రలుగా చేసి పరలోకపు ఆత్మ బిడ్డ పైన కుమ్మరించండి. ఇచ్చిన భార్య బిడ్డల కుటుంబం తట్ని అయా నీ నామములు ఎత్తి పట్టుకోండి ప్రభు. ఆత్మపూర్ణులై భారంతో ప్రార్థించి ఆధ్యాత్మికమైన జీవితాన్ని నీ బిడ్డకు సమకూర్చిన విధానం కొరకు నీకు వందనాలు. యేసయ్యా నీ ప్రేమ ఎంతో విలువైనటువంటిది, వెలకట్లేం ప్రభు నీకు వందనాలు. అయా నిరీక్షణ కలిగి నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధ మనసుతో మేమందరం ప్రభు మేల్కొని ప్రార్థించి ఆత్మీయత మీరు మాకు దయచేయండి. పరలోకపు కుమారులుగా మమ్మల్ని మలుచుకుంటూ నీ సహాయం దయచేయండి. ఏ లోపమును కడమికి నీ పవిత్ర ఆత్మతో నింపండి అయ్యా. అయా నీ నామములో ప్రభువా ప్రార్థించమని కోరిన ప్రతి బిడ్డను, బలహీనైన వారిని మీరు ఎత్తి పట్టుకొని పరలోకపు ఆత్మ బిడ్డలకు దయచేయమని, నీ ఎడల నిరీక్షించబడి సాగిపాత్మ అనుగ్రహించమని. ఇంకెవరి కొరకు నేను ప్రార్థించలేకపోయాను, దయతో మీరు క్షమించి పరలోకపు ఆనందాన్ని కుమ్మరించమని యేసయ్య పేరిట వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మానదినాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలకు దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము సన్నది కూడిన బిడ్డల పైన ప్రార్థించిన ప్రతి అంశం పైన ఈ జూమ్ మీటింగ్లు అటెండ్ అయ్యి వారి కుటుంబాల వారిగా కూర్చొని విన్న ప్రతి బిడ్డ పైన మీ ఆత్మను కుమరించబడును గాక. ఆమేన్. ఆమేన్.